హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తానండి. అదే మసాలా పల్లి అండి. కొన్ని వైపులా దీన్నే పల్లి పకోడీ అని కూడా అంటారు. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైము వర్షం పడుతున్నప్పుడు మంచి అల్లం టీ పెట్టుకొని ఈ పల్లి పకోడీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సౌండ్ వింటే ఎంత క్రిస్పీగా ఉంటాయో మీకే అర్థమవుతుందండి. 15 రోజుల వరకు పాడవకుండా ఇవి నిలవ ఉంటాయండి. స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను, చూడండి. 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగపిండి. క్రిస్పీగా ఉండటం కోసం అండి బియ్యం పిండి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అందుకనే నేను బియ్యం పిండి 1/3 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి, 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూను జీరా పౌడరు, 1/2 టీ స్పూను గరం మసాలా, తర్వాత చిటికెడు పసుపు అండి. అంటే కలర్ కోసం ఓన్లీ కొంచెం పసుపు తీసుకోండి. తర్వాత వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వీటికి వాటర్ యాడ్ చేయడం అంటే అన్నిట్లాగా ఫాస్ట్గా ఒకేసారి వేసుకోకూడదండి. శనగపిండి ఉండటం వల్ల తొందరగా పలచగా అయిపోద్ది. నేను 1/2 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఎలా కలపాలో చూపిస్తున్నాను, చూడండి. కొంచెం కొంచెం వేసుకోండి. వాటర్ ఎక్కువగా అయిందనుకోండి పల్లీల నుంచి బ్యాటర్ జారిపోతుందండి. అలా తక్కువ అయినా కూడా పల్లీలకి పైన లేయర్కి అంటుకోకుండా వీడిపోతుందండి. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఈ బ్యాటర్ ఎలా ఉండాలంటే చూపిస్తాను, చూడండి. ఇగోండి, నేను చూపించే విధంగా ఇలా కలుపుకోండి. అంటే ప్రతి పలుక్కి కూడా ఈ పిండి పట్టుకోవాలండి. ఇగోండి, ఇలా ఉండాలండి. ప్రతి పలుకును మనకి విడివిడిగా వేయాలి ఆయిల్లో. అందుకనే ఇప్పుడు ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడెక్కేటట్టు హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలాగ నేను చూపించే విధంగా ఒక్కొక్క పల్లీని పడేటట్టు ఇలాగా విడదీస్తూ వేయండి. కొత్త వాళ్ళకి అంటే వంటలు అలవాటు లేని వాళ్ళకి ఇలా వేయడం వల్ల చేతి మీదకి కొంచెం ఆయిల్ చిమ్ముతున్నట్టుగా అనిపిస్తే చిల్లులు గరిటె ఉంటుంది కదండి, మనం డీప్ ఫ్రై చేసుకుంటాము, దానిపైన 10 పలుకుల వరకు విడదీసి వేసి ఆయిల్లోని నెమ్మదిగా విడిచిపెట్టేయండి. అలా అయితే మీకు ఆయిల్ చేతికి చిమ్మకుండా ఉంటుందండి. ఇంకోటి, మీరు ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టేశారు కదండి, ఇప్పుడు దీన్ని మిడిల్లోకి పెట్టుకోండి. ఎందుకంటే బాగా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేశారనుకోండి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అలా అని హై ఫ్లేమ్లో పెడితే మీకు లోపల పల్లీలు అస్సలు ఉడకవండి, కసకసమంటాయి పచ్చి పల్లీలు తిన్నట్టుగాను. మీకు బయట మాత్రం బ్యాటర్ బాగా డీప్ ఫ్రై అయిపోయి చేదు వచ్చేస్తుంది కూడా అండి. అందుకనే మిడిల్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవ్వండి, ఇలాగా అవి మీకు ఫ్రై అయిపోయింది తెలియాలంటే పైకి తేలిపోతాయండి. పల్లి పకోడీ అంతా చూపించే విధంగా చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా పైకి తేలిపోయంటే ఫ్రై అయిపోయినట్టుగానండి. ఇవి తీయగానే కొంచెం వెంటనే తిన్నారంటే వేడివేడిగా కొంచెం మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తాయండి. కానీ చల్లారిన తర్వాత తింటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి 15 డేస్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఇవి స్నాక్గానే కాకుండా అండి, మా సైడ్ అయితే వీటిని సాంబార్ పెట్టుకొని కర్రీలా కూడా వీటిని సర్వ్ చేస్తారండి. తర్వాత పెరుగన్నంతో కూడా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతారండి. ఈవినింగ్ స్నాక్గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇవి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే చేసాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఎప్పుడు పకోడీ బజ్జీ కాకుండా ఇలాగా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.